గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మనం మరిన్ని సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామమ్మా. అలాగే గురుగారు, తొలి ఏకాదశి మనకు ఈ జూలై మాసంలో వచ్చే ఈ తొలి ఏకాదశికి, ప్రత్యేకించి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశిని మనం జరుపుకుంటాము. నిజంగా తొలి ఏకాదశి అనగానే మనకు పండగలన్నీ కూడా తొలి ఏకాదశి తర్వాతే ప్రారంభమవుతూ ఉంటాయి. ఎందుకని గురుగారు తొలి ఏకాదశికి ఇంత ప్రాముఖ్యత ఏంటి, అసలు విశిష్టత ఏంటి? ఆ రోజు ప్రత్యేకించి మనం ఏ దైవాన్ని ఆరాధించాల్సి ఉంటుంది? తొలి ఏకాదశి మన హిందూ జన భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి పుణ్యతిథి. అసలు ఏకాదశి అంటేనే పుణ్యతిథి అమ్మ. అయితే మన వాళ్ళు మహర్షులు ఈ కాలంలో చెప్పుకునేటువంటి సైంటిస్టులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఒక సాంకేతిక విజ్ఞానము, సైన్స్ అనేది దాగి ఉంది మన ప్రతి ఆచార వ్యవహారాల్లో. నమస్కారం పెట్టడం దగ్గర నుంచి, బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కోవడం దగ్గర నుంచి, ఇలా ప్రతి దాంట్లో ఎంత వైజ్ఞానికంగా మన వాళ్ళు ఆలోచించారో ఈ ఏకాదశి యొక్క మహత్యము కానీ కథ కానీ విన్న వాళ్ళకి అంతర్లీనంగా తెలుస్తుంది. దీనిని అంటే సాధారణంగా మొత్తం 12 నెలల్లో 2 ఏకాదశులు, మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. దీనిని ప్రథమైకాదశి అని చెప్పి అని అంటుంటారు సంస్కృతంలో. మన తెలుగు వాటికి వచ్చేసరికి అర్థము ప్రథమం అంటే తొలి అని కదా, అందుకని మన తెలుగులో దాన్ని తొలి ఏకాదశిగా మనం పెట్టుకున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి శ్రీ విష్ణు భగవానుల వారు శయనమందు ఉంటారు. శేషసాయి తల్పసాయి అని అంటారు కదా, అంటే నిద్రించడానికి ఈ రోజు ఆ రోజు తిథిగా పెట్టుకున్నారు. ఈ రోజు నిద్రలో వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండి, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ నిద్ర నుంచి మేల్కొంటారు. దాన్ని ఉత్థాన ఏకాదశి అని అంటారు. మరి ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం పెట్టుకునేసరికి ఏమవుతుంది? 4 నెలలు, అంటే చాతుర్మాస దీక్షగా. అయితే సాధారణంగా ఈ యొక్క ఏకాదశి అనేటువంటి సమయం సందర్భంలో వచ్చినప్పుడు ప్రధానంగా దాని యొక్క మహత్యము వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే చాలా విలువైనటువంటి సమాచారాన్ని, శాస్త్ర గర్భమైనటువంటి సమాచారాన్ని మీకు తెలియచేయడం జరుగుతుంది. వీలైతే లైక్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చూడవచ్చు. ఎందుకంటే ఈ ఏకాదశి మహత్యం వింటే సకల పాపాలు తొలగిపోతాయి. ఇదే మనం అప్పుడు చెప్పుకుంటున్నాం. పూర్వము తాళజంఘుడు అనేటువంటి యొక్క రాక్షసుని యొక్క కొడుకు మురాసురుడు. ఆ మురాసురుడు బ్రహ్మవర ప్రసాదము చేత లోకాలనన్నిటినీ కూడాను భయకంపితులను చేసేశాడు. ప్రజలు బాధలు పడ్డారు, ఋషులు మునులు బాధలు పడ్డారు. ఇక దేవతలకి ఏ పూజ చేయనీయకుండా ఈ రాక్షసుడు అడ్డుకొనిచున్నటువంటి సందర్భంలో మన ఇంట్లో మనకు ఏదైనా సమస్య వస్తే అమ్మ నాన్నకు చెప్పుకుంటాం. మనకి ఇంకా ఏదైనా పెద్ద సమస్య వస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటాం, రాజులకు చెప్పుకుంటాం. మరి ప్రభుత్వాలు రాజులకే సమస్య వస్తే చీఫ్ దగ్గరికి వెళ్ళాలి కదా. వీళ్ళందరూ రాజులతో సహా ఎవరైతే వరం ఇచ్చారో బ్రహ్మ దగ్గరికి వెళితే ఆ బ్రహ్మ ఏం చెప్పాడంటే, ఈ వరం ఇచ్చాను కాబట్టి నాకు మళ్ళీ తిరిగి దాన్ని తీసుకునే శక్తి లేదు, కానీ సృష్టి స్థితి లయకారకాలలో స్థితికారకుడు అంటే రక్షించేవాడు శ్రీ విష్ణు భగవానుడు, కాబట్టి ఆయనకి వెళ్ళి మొరపెట్టుకుందామని చెప్పి మొరపెట్టుకున్నారు. అంతటా వీరి బాధలన్నీ విన్న తర్వాత విష్ణు భగవానుడు ఆ మురాసురుడితో యుద్ధం చేయడానికి వెళతాడు. దాదాపు 1000 సంవత్సరాలు అలుపు సొరుపు లేకుండా యుద్ధం చేస్తాడు. 1000 సంవత్సరాలు చేసిన తర్వాత ఇక ఆ విష్ణు భగవానుడు కొంత సేద తీరుదామని గుహలో సేద తీరుతుండగా విష్ణువు కోసం వెతుకుంటూ వచ్చిన మురాసురుడు అక్కడ ఉంటాడు. ఆ సమయంలో ఆ ఒక మహత్యము కలిగినటువంటి ఒక దేవి మాయారూపము ఉద్భవించింది. ఉద్భవించి ఏ కారణం చేతనైతే ఆ స్వామి శయనించారో ఆ విధంగా ఆ యొక్క స్వామి యొక్క కార్యాన్ని ఆ స్త్రీమూర్తి చేసి పెడుతుంది. అంటే మురాసురుని సంహరిస్తుంది.
ఓకే. అప్పుడు నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత విష్ణు భగవానుడు ఆమెకి నీకేం వరం కావాలో కోరుకోమ్మా, నేను చేయాల్సిన కార్యాన్ని నాయందు జనించిన నీవు చేసావంటే అప్పుడు ఆమె 3 వరాలు కోరుకుంటుంది. ఎల్లప్పుడూ నేను నీకు ప్రియమైన దానిగా ఉండాలి. ప్రియము అనంటే ఇష్టపడేటువంటి విధంగా, అంటే ఆ విష్ణు భగవానికి ఇష్టంగా ఉండాలట. రెండవ వరం వచ్చేసేసి ఏం కోరుకుందానంటే నిన్ను ఆరాధించే తిథులలో నేను అగ్రతాంబూలం నాకు కావాలి. ఎందుకంటే విష్ణు భగవానుడు దైవస్వరూపం కదమ్మా. ఇక మూడవ వరం ఏం కోరుకుందానంటే నేను ఉన్నటువంటి తిథి రోజున ఎవరైతే మిమ్మల్ని ఆరాధన చేస్తారో, పూజ చేస్తారో, సాంప్రదాయాన్ని పాటిస్తారో వాళ్ళకి మోక్షం కలిగించాలి అని చెప్పి 3 వరాలు కోరుకుంది. ఇక ఆ రోజు నుంచి కూడా విష్ణు భగవానునికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథిగా ఏకాదశి మార్పు చెందడం. ఈ ఏకాదశి రోజున కఠినమైనటువంటి ఉపవాసం ఉంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో బతుకుతారమ్మా. అసలు అమెరికన్ సైంటిస్టులందరూ కూడా ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి సందర్భం ఏంటంటే ఎప్పటి నుంచో భారతీయుల యొక్క శరీర తత్వంలో బాగా రోగ నిరోధక శక్తి ఉంది, వారు తినే పదార్థములన ఆచార వ్యవహారాలని చెప్పి ఎంతో రీసెర్చ్ చేశారు. ఈ రీసెర్చ్కి మూలం ఎక్కువగా పడింది మాత్రం కరోనా టైంలో. కరోనా వచ్చినప్పుడు ప్రపంచంలో పిట్టల్లా రాలిపోయారు మిగతా దేశాల్లో. కానీ మన భారతదేశంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండి ఎంతమంది కరోనా బారిన పడ్డా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ రికవర్ అయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికంతా కారణం చేస్తే ఆహార వ్యవహారాలతో పాటు మన భారతీయులు సాంప్రదాయంగా ఏకాదశి రోజున ఉపవాసం ఉండటాన్ని గమనించారు. అంటే నెలలో 1-2 రోజులు ఉపవాసము అనేటువంటిది ఉంటే గనక శరీరము తన బాడీని రిపేర్ చేసుకుంటుంది. అయితే ఎంత రిపేర్ చేసుకున్నా శరీరంలో ఉన్నటువంటి అవయవ నిర్మాణము పాడైపోకుండా ఉండాలంటే ఏ తిథి కావాలంటే మన వాళ్ళు ఎప్పుడో సైన్స్గా ఆలోచించి ఏకాదశి అని పెట్టారు. పౌర్ణమి వెళ్ళిన 11వ రోజు, అమావాస్య వెళ్ళిన 11వ రోజు దీనికి చెప్పబడి ఉంది. ఇంకా చెప్పాలి అని అంటే ఏకాదశి తిథి రోజున ఎవ్వరు కూడా భోజనం చేయకూడదని చెప్పి శాస్త్రం అంటారు. మొత్తం ఒక్కసారి కూడా భోజనం చేయకూడదు, కటిక ఉపవాసం ఉండాలి. అయితే ఆ రోజున ఉడికించినటువంటి పదార్థాలు కాకుండా చపాతీలు, మంట మీద వేయించిన చపాతీలు కానీ లేకపోతే ఊరగాయ పచ్చళ్ళు వేసుకొని ఆ చపాతీలు తినవచ్చు. బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు తినవచ్చు. కానీ ఉపవాసం గనక ఉంటే గనక దీంట్లో శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటుగా దైవానుగ్రహం కూడా కలుగుతుంది. అంటే దీనికి కూడా మనకు పురాణాల్లో ఒక కథ ఉందమ్మా. విష్ణువు నుంచి జనించినటువంటి ఒక పాప పురుషుడు బ్రహ్మ యొక్క పాలభాగము అంటే ఈ యొక్క నుదుటి నుంచి స్వేద బిందువు, చెమట బిందువు కింద పడి జన్మించినటువంటి ఒక రాక్షసుడు. ఇద్దరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మేము ఉండడానికి మాకు ఒక తగు స్థానాన్ని, రాక్షసులం కదా, మాకు ఒక తగు స్థానాన్ని ఇవ్వండి అని చెప్పి వేడుకున్నారట. అంతటా బ్రహ్మదేవుడు ఏమని వరమిచ్చాడంటే మీరు విష్ణు భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది పుణ్యాన్ని సంపాదించేటువంటి ఏకాదశి తిథి రోజున ఏ మానవులైతే భోజనము చేస్తారో ఆ భోజనంలో అన్నాన్ని ఆశ్రయించండి మీరు అని. అందుకని ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉండమని చెప్పారు. భోజనం చేస్తే పాపత్వం వస్తుంది. ఈ ఏకాదశి పుణ్యతిథి రోజున ఆచరించాల్సినటువంటిది ప్రధానమైనటువంటిది విష్ణు భగవానుడికి ప్రీతికరముగా ఉండడం. ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే ఏకాదశి తిథి రోజున కాలకృత్యాదులు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన, ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కటి శ్వేత వస్త్రములు ధరించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలమ్మా. చేసిన తర్వాత చాలామంది ఏకాదశి కదా విష్ణు భగవానికి ఇష్టమైనదని చెప్పేసి తులసి దళాన్ని తెంపుతారు. ఏకాదశి రోజున తెంపకూడదు, ముందు రోజు తీసుకొని పెట్టుకోవాలి, కడిగి పెట్టుకోవాలి. ఇక విష్ణు దేవాలయంలో రావి చెట్టు ఉన్నటువంటి, ఎందుకంటే అశ్వత్థ వృక్షము విష్ణు స్వరూపము కాబట్టి రావి చెట్టు చుట్టూ కూడా నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి మీ యొక్క సంకల్పం చెప్పుకొని అప్పుడు తూర్పు వైపున కూర్చొని మళ్ళీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. లేదు విష్ణు అష్టోత్తరం ఒక 3 సార్లు పారాయణం చేయండి. వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబులో నీటిని ఆ రావి చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. నాకు తెలిసినటువంటి చాలామంది వైష్ణవులు
అలా స్మార్తులు మధ్వలు ఈ ఏకాదశి తిథి రోజున కటిక ఉపవాసం ఉంటారంటే నీటిని కూడా తీసుకోకుండా ఉంటారు. కానీ ఈ రోజుల్లో అందరికీ అనారోగ్య సమస్యలు కాబట్టి తప్పులేదు. ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం తగు స్వల్ప ఆహారము, పండ్లు ఇవి తీసుకోవచ్చునమ్మా. ఉండగలిగినంతసేపు పండ్లు తీసుకోవచ్చు. కానీ శివరాత్రి రోజున ఏ విధమైనటువంటి జాగరణ చేస్తారో అదే విధముగా ఈ యొక్క ఏకాదశి రోజున కూడా విష్ణునామస్మరణ చేసుకుంటూ జాగారం చేసి తరువాత తెల్లవారుజామునే మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని విష్ణు దేవాలయానికి చేరుకుని విష్ణు దేవాలయంలో మీరు అంటే లక్ష్మీ నరసింహస్వామి, కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి ఎవరికైనా ఆ స్వామికి అర్చనాభిషేకాదులు జరిపించి గోతనామాదులతో అక్కడ మీరు ఆ యొక్క ఉపవాస వ్రతాన్ని ఎవరైతే విడిచిపెడతారో వారికి సంపూర్ణమైనటువంటి విష్ణు అనుగ్రహం కలుగుతుంది. సకలమైనటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాదుడు కానీ, శిబి చక్రవర్తి కానీ, బలి చక్రవర్తి కానీ వీళ్ళందరూ కూడా భాగవతోత్తములే, విష్ణుని ఆరాధించి మోక్షాన్ని పొందిన వాళ్ళే. బలి చక్రవర్తి అయితే షట్ చక్రవర్తులు మరియు చిరంజీవి కూడా ఆ బలి చక్రవర్తి. వచ్చే మన్వంతరంలో బలి చక్రవర్తి ఇంద్ర పదవి పొందుతాడు. అప్పటి వరకు పాతాళ లోకంలో రాజుగా ఉంటాడు. బలి చక్రవర్తి అడిగినటువంటి వరప్రకారము ఈ యొక్క తొలి ఏకాదశి రోజున పాతాళ లోకానికి బలి చక్రవర్తి నివాస గృహానికి వెళ్ళి శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ తిరిగి వస్తారు భూమి మీదకి. కాబట్టి ఈ యొక్క 4 నెలలు నిద్రపోతారు విష్ణు భగవానుల వారు. కాబట్టి మీకు అవకాశం ఉంటే చాలా మంది కృష్ణుడిని, బాలకృష్ణుని తెచ్చుకొని ఊయల్లో పెట్టుకొని ఊపుతారు కదమ్మా. అట్లా ఆ కృష్ణుని విష్ణు స్వరూపంగా ప్రతిరోజు రాత్రి నిద్రపుచ్చినట్టుగా చేసినట్లయితే తప్పకుండా విష్ణు యొక్క సంతోషాన్ని మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి ధర్మములు భోజనం చేయకూడదు, అలాగే దాంపత్యము పనికిరాదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి, మాంసభక్షణ అస్సలు పనికిరాదు. ఇక సాధ్యమైనంత వరకు మౌనమును ఆశ్రయించి విష్ణునామస్మరణ, ఏం లేదండి, సాక్షాత్తు రామానుజుల వారే చెప్పారు, ఎలుగెత్తి చాటారు, నారాయణాయ నమః అనుకుంటూ ఉండండి ఆ రోజంతా కూడా. ద్వాదశి రోజున దేవాలయానికి వెళ్ళమన్నాను కదమ్మా. వెళ్ళిన తరువాత అక్కడ ఆ యొక్క ఉపవాస దీక్ష విరమణ చేసి బయటికి వచ్చిన తర్వాత అనాథలు ఉంటారు కదా, మీ యొక్క శక్తి కొలది తినే పదార్థాలు, బిస్కెట్ ప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్ ఏదైనా కానీ వాళ్ళకి పెట్టండి. మీ శక్తి కొలది వందలు ఖర్చు పెట్టకుండా 100 రూపాయల్లో చాలా వస్తాయి. అనాథలకి పంచిపెట్టినట్లయితే దానము చేసినటువంటి గుణము కలుగుతుంది. ఎందుకంటే పరమ పురుషుడైనటువంటి ఆదినారాయణుడైనటువంటి విష్ణు భగవానుని ఎవరైతే చక్కగా ఉపాసన చేస్తారో విష్ణు భగవానుడు దానము చేత కూడా తృప్తి చెందుతాడు. అందుకనే శిబి చక్రవర్తి తన యొక్క ఊరువులని మాంసాన్ని కూడా పణంగా పెట్టగలిగాడు. అంటే దాన గుణానికి అంత సంతోషించాడు ఆ శిబి చక్రవర్తి. కాబట్టి తప్పకుండా ద్వాదశి రోజున మీకు చేతనైనదిగా మీరు ఈ దానములు చేయండి. ఎందుకనంటే సాక్షాత్తు నారాయణ స్వరూపము ఈ యొక్క సూర్య భగవానుడు. చాలా చోట్ల భాగవతోత్తముల్లో ఈ యొక్క విష్ణు భగవానుని ఆచరించిన వాళ్ళు దాన గుణములు ఎక్కువగా ఉన్నవాళ్ళు. ప్రహ్లాదుడు కూడా అంతే, దానం చేసిన వాడే. శిబి చక్రవర్తి దానం చేసిన వాడే. కర్ణుడు దానం చేసిన వాడే. వీళ్ళందరూ కూడా నారాయణ ఉపాసకులు. కాబట్టి విష్ణు భగవానుని ఆరాధించిన వాళ్ళు ఈ రోజున ఖచ్చితంగా ద్వాదశి తిథి రోజున అన్నదానం చేయండి. లేకపోతే ఏదైనా అనాథలకి తినే పదార్థాలు పంచిపెట్టి ఇంట్లోకి వచ్చి మీరు భోజనం చేయండి. తప్పకుండా ఆ యొక్క విష్ణు యొక్క అనుగ్రహం వలన సకలమైనటువంటి శుభాలు కలుగుతాయి. ఇక చాలామంది అంటుంటారు విష్ణు భగవాన్ని మోక్షాన్ని ఈ యొక్క విధానంగా ఆచరిస్తే మోక్షం పొందాలి కదా, మళ్ళీ మోక్షం అంటే జన్మంటూ ఉండదు కదా అని చెప్పి చాలామంది అంటుంటారమ్మా. కానీ గమనించాల్సిన అంశం ఏంటంటే మోక్షం అంటే మనము ఈ యొక్క కలియుగంలో మనం జన్మించాం అంటేనే పాపపు కర్మలు ఉంటాయి, మానవులుగా పుట్టాం, మళ్ళీ పాపపు పనులు చేస్తూనే ఉన్నాం. మోక్షము కలుగుతుంటే దీని అర్థం ఏంటంటే మనకు చెడు పనులు చేయకుండా మన మనస్సు నిరోధించబడుతుంది ఈ జన్మలో. భవిష్యత్తు జన్మలో ఇంతకంటే ఉత్తమమైన జన్మ ఎత్తి భక్తి ప్రపత్తులతో దైవాన్ని కొలవగలిగేటువంటి శక్తి ఉంటుంది, ఆ జన్మ లభిస్తుంది. లేదు ఈ జన్మలోనే మనకు మోక్షం రాసిపెట్టి ఉంది, గత జన్మల నుంచి చేసుకుంటున్నాం కాబట్టి అనంటే తక్కువ వయసులోనే భవబంధాలన్నీ నెరవేర్చుకుని ఆ యొక్క దైవం మీద ధ్యానం చేసగలిగేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి జీవితం మనకు కలుగుతుంది. తద్వారా చాలామంది ఎంతమంది ప్రముఖ క్షేత్రాల్లో దైవ ధ్యానంలో ఉంటారు, వాళ్ళకన్నీ బాధ్యతలు తీరిపోయి ఉంటాయి.
మోక్షాన్ని పొందగలిగే స్థితి. ఇది ఈ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప ప్రపంచమంతా మోక్షాన్ని పోతే అందరూ స్వర్గంలోనే ఉంటే ఇంకా పాపాలు చేసేవాళ్ళు ఎవరు? అందుకనే మనము దాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలమ్మా. ఓకే గురుగారు, చాలామంది ఇలాంటి ప్రత్యేకమైన తిథులు వచ్చినాయి అనగానే కొంతమందికి మహిళలు ఉంటాయి, పురిటి మహిళలు అని చెప్పి, లేదంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళకు కార్యక్రమాలన్నీ అవ్వకుండా ఉన్న డేస్లో కానీ అలా ఉన్నప్పుడు మరి మేము ఎలా చేసుకోవాలి, ఇంతటి ముఖ్యమైన తిథిని చేసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఆచరించవచ్చు అంటారు ఉపవాస దీక్ష? ఈ పురిటి మైల ఉన్నవాళ్ళు చేయకూడదమ్మా. అన్నిటికంటే చాలా మంది మృతా శౌచము జాతా శౌచములు రెండు ఉంటాయి. అందుకనే మనిషి పుట్టుకకి మరణానికి మైల ఉంటుందమ్మా. చాలా మంది అనుకుంటారు మరణిస్తే మైల అంటారు, కానీ దానికన్నా గొప్పదైనటువంటిది జాతా శౌచం, పురిటి మైల. ఎందుకంటే మన ఇంట్లో ఒక శిశువు జన్మిస్తాడు, ఆ 11 రోజుల పాటు మనం చేసినటువంటి పాపకర్మలు ఆ శిశువు యొక్క తలరాత మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 11వ రోజు శుద్ధి చేసినప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి లిఖితం రాస్తాడు. పుట్టగానే అతనికి గత జన్మ జీవితం ఈ జన్మతో ముడిపడి ఉన్నటువంటి జీవితంగా అన్నీ ఉంటాయి అనుకుంటారు. కానీ పుట్టిన 11 రోజుల వరకు కూడా ఏ బ్రహ్మదేవుడు కూడా మనకు వరం ఇవ్వడు. 11 రోజున వచ్చి చాటలో పెడతారు, ఎవ్వరూ ఉండరు. దానికి కూడా మనం అవసరమైతే దీని విధానం ఏంటంటే ఒక మంచి వీడియో సందర్భంలో తప్పకుండా చేసుకుందాం. బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం కలగాలంటే మృతా శౌచము కంటే జాతా శౌచం, ఎందుకంటే జీవించినటువంటి వ్యక్తి యొక్క భవిష్యత్తు పుట్టుక నుంచి మరణం వరకు ఉండే విధంగా ఉండాలనంటే ఆ 11 రోజులు శుద్ధంగా ఉండాలి. ఇప్పుడు మరి వీళ్ళు ఇలాంటి ఉపవాసాలు పురిటి వాళ్ళు చేయకూడదు, మిగతా వాళ్ళు గురుగారు? అసలు మైల వచ్చిన వాళ్ళు ఎవరూ చేయకూడదు. అసలు ఏ విధమైనటువంటి మైల ఉన్న వాళ్ళు చేయకూడదు. ఆడవాళ్ళు కానీ అలాగే ఏదైనా పురిటి సూతకం మరణం వచ్చినటువంటి సూతకం ఉన్న వాళ్ళు చేయకూడదు. గురుగారు, ఒకవేళ ద్వాదశి రోజు ఆలయానికి వెళ్ళటానికి వీలు కాని వాళ్ళు ముందు రోజు ఉపవాస దీక్ష అంతా ఉంటుంది, మరుసటి రోజు ఆడవాళ్లకు వీలు అవ్వని పరిస్థితుల్లో ఉంటే ఇంట్లో ఉన్నటువంటి విష్ణు భగవాన్ని చిన్న ప్రతిమ తెచ్చుకుంటారు, ఏదో ఒక రూపంలో ఉన్న విష్ణు భగవాన్, లేదా ఫోటోకైనా కానీ మళ్ళీ చక్కటిగా పసుపు రంగు పూలమాల వేసి ఆ రోజున దీపారాధన చేసి స్వామికి మీరు వండిన నైవేద్యం పెట్టి మీరు భుజించవచ్చు. ఆ విధంగా ఉపవాస దీక్ష పూర్తి చేయవచ్చు. నిజంగా చాలా మంచి కథ కూడా తెలియజేశారు గురుగారు మాకు. నిజంగా నేనైతే ఇప్పటివరకు ఆ కథని విననే లేదు, చాలా సంతోషంగా అనిపించింది. గురుగారు, ప్రస్తుత కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు, ముఖ్యంగా తీసుకుంటే వచ్చిన ధనం నిలవకపోవడము. ఒకప్పటి కాలంలో తీసుకుంటే ఒక్కరు ఇంటి యజమాని సంపాదిస్తే కుటుంబం అంతా కూడా ఏ చింత లేకుండా గడిచిన రోజులు చూసినాం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో తీసుకుంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది సంపాదించే రోజులు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళ కనీస అవసరాలు కూడా తీరకుండా రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి ధనపరంగా చూసుకుంటే. అలా కాకుండా వచ్చిన ధనం పొదుపు చేసుకునే రకంగా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది గురుగారు? వాస్తవమేనమ్మా, మీరు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఈరోజు జరుగుతున్నటువంటి వాస్తవికకి దగ్గరగానే ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో ఒక పెద్ద మనిషి సంపాదిస్తే ఇంటిల్లి పాది, అప్పుడు కూడా సంతానం ఎక్కువ మంది 15-20 మంది ఉండేవారు, ఇల్లు గడిచేది. కానీ ఈ రోజుల్లో ఎంతమంది సంపాదిస్తున్నా డబ్బు నిలవట్లేదు. కారణం ఏంటంటే ఒకప్పుడు మనిషికి అవసరాలు లేవు, ఇప్పుడు అవసరాలు ఎక్కువైపోయాయి. అంతకు మించినటువంటిది ఇంట్లో గృహోపకరణాలు కూడా మామూలు ఇళ్లలో కూడా ఉండగలిగారు. ఇప్పుడు స్థాయికి తగ్గట్టుగా ప్రతిదీ కూడా ఏ పూజ చేసుకున్నా, పండగ చేసుకున్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకున్నా స్థాయికి మించి వెళ్ళిపోతున్నారు. తద్వారా ధనము ఖర్చు ఎక్కువగా అవుతుంది. అయితే ఇవన్నీ పెట్టుకోవద్దు, సాధారణంగా జీవించడం మనం చెప్పడం లేదు. కాకపోతే ఈ యొక్క లక్ష్మీ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం కనుక మానవుడు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ లక్ష్మీ అనుగ్రహం వల్ల మనకు సకాలంలో రావాల్సినటువంటి డబ్బు అందుతుంది, లేదా మనకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి మార్గము తగ్గిపోతుంది. అంతే తప్ప ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ద్వారా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎవరికి కూడా ధనరాశి రాదు. కాకపోతే మనము ఏదైనా కానీ ఒక లోన్ కోసం ప్రయత్నం చేస్తాం, లేదా ఎవరినైనా ఒక అప్పు అడుగుతాం, దొరకకపోవచ్చు. కానీ ఈ యొక్క మంత్ర విధానం ద్వారా మనకు ధనము లభ్యమవుతుంది, లోన్ శాంక్షన్ అవుతాయి. లేకపోతే మనకు ప్రతి నెల 10,000 రూపాయలు అదనపు ఖర్చుగా అయ్యేది ఓ 3,000తో ఆగిపోతుంది. ఇలా
మరి ఈ తంత్రం ఇప్పటి వరకు ఎవరు చేయలేదనంటే ప్రపంచంలో ఇప్పటికీ చాలా మంది మన భారతదేశంలోని నార్త్ ఇండియన్స్ చేస్తున్నారు. నార్త్ ఇండియన్స్ ఎందుకనంటే మీకు గమనించుకుంటే ఉత్తరాది వాళ్ళందరూ కూడాను ఎక్కువగా మనలాగా బాహాటంగా పూజలు చేయరు. చాలా చిన్నవైనటువంటి చిట్కాలు, వీటినే తంత్రములు అని అంటారు. ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే తంత్రములు వేరు, తాంత్రికము వేరు. తాంత్రికము క్షుద్ర పూజలకు సంబంధించింది, తంత్రములు చిన్నపాటి ఉపాయాలతో మనం బయటపడేటువంటిది. కాబట్టి ఈ నార్త్ ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువగా చేసేటువంటి తంత్రములలో గొప్పదైనటువంటి తంత్రాన్ని వీక్షించేటువంటి మన ప్రేక్షకుల కోసం ఈ రోజున తెలియజేయదలుచుకున్నానమ్మా. దీనికి కావాల్సిందల్లా కూడా పెద్దగా ఖర్చు అంటూ ఏమీ ఉండదమ్మా. కాకపోతే ఒక పౌర్ణమి తిథి రోజున పాటించడం మంచిది. పౌర్ణమి తిథి చూసుకొని పాటించాలి. అయితే ఏం చెయ్యాలి అని అన్నప్పుడు దీనికి భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం. ఏదో మొక్కుబడిగా చెప్పారు కదా అని చెప్పి చేయడం కంటే అత్యంత భక్తి ప్రపత్తులతో మరియు శ్రద్ధాళువులతో చేయాలి. అంటే ఒక పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఈ చేయడం వల్ల నాకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందనేటువంటి యొక్క భావముతో ఏమాత్రము కూడా దాని యందు మనస్సు వికలం కాకుండా పాజిటివ్ వేతోనే వెళ్ళగలిగితే అంతిమంగా ఉన్నటువంటి చేసినటువంటి రోజున విజయాన్ని పొందుతారు. ఏం చేయాలమ్మా, మీరు ఎక్కడైనా కానీ పూజా స్టోర్లో కానీ పచారీ షాపుల్లో కానీ గోమతి చక్రాలు అడిగితే ఇస్తారు. గోమతి చక్రాలు లక్ష్మీదేవి యొక్క స్వరూపము. కాబట్టి చక్కటి గోమతి చక్రాలని తీసుకొని పౌర్ణమి తిథి రోజున గనక మొదలు పెట్టాలి. మీరు పౌర్ణమి తిథి రోజున మొదలు పెట్టాలి. ఏ విధంగా చేయాలి? చాలా సింపుల్ అండి. ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి ఎర్రటి పూలమాల వేయండి. లేదా లక్ష్మీనారాయణుడి యొక్క ఫోటో అయినా పెట్టుకోండి. లేదా పరమేశ్వరుడు అనుగ్రహిస్తూ స్వర్ణాకర్షణ భైరవుడి రూపంలో ఒకవైపు లక్ష్మీదేవికి ఒకవైపు కుబేరుడికి ధనరాశిని అందిస్తుంటాడు కదమ్మా, ఆ చిత్రపటమైనా పెట్టుకోండి. పెట్టుకుని ఎర్రటి పూలమాల వేసి ఆవు నేతితో దీపారాధన చేసి ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ శక్తి ఉంటే బంగారు ప్లేట్లోనైనా కానీ ఈ గోమతి చక్రాలని పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? 3 తమలపాకులు పెట్టుకోవాలి. అంటే తొడిమలు మన వైపు ఉండాలి, ఈనెలు అంచున అటువైపు ఉండాలి. మన వైపు తొడిమలు ఉన్నట్టుగా పెట్టాలి. పెట్టి అందులో లక్ష్మీ విగ్రహం ఏదైనా కానీ వెండిదైనా ఇత్తడిదైనా తెచ్చుకొని ఆ లక్ష్మీ విగ్రహాన్ని ముందు పెట్టి ఆ విగ్రహం ముందర ఈ 8 గోమతి చక్రాలని చతురస్రాకారమో వృత్తాకారంగానో పెట్టండి. పెట్టి పంచామృతాలతో అభిషేకము జరిపించండి. అమ్మవారికి స్వరూపంగా ఆ గోమతి చక్రాలకి ఆ విగ్రహానికి. విగ్రహం లేకపోతే మామూలుగానైనా ప్లేట్లో ఆ గోమతి చక్రాలకి పంచామృతాలతో అభిషేకం జరిపించాలి. జరిపించిన తరువాత ఇందులో చాలా మందికి స్టీల్ ప్లేట్ పెట్టుకోవచ్చు కదా అని అంటారు. స్టీల్లో ఇనుము కలిసి ఉంటుంది. ఇనుము దారిద్ర్యమునకు సంకేతం. కలియుగంలో పూజా విషయంలో ఇనుముని నిషేధము. అందుకే ఇనుము ప్రతిమలతో పూజలు ఎక్కడా ఉండవు. అందుకనే ఈ చెప్పినటువంటి రాగి ఇత్తడి బంగారము వెండి లేకపోతే శక్తి లేదండి, కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు తయారు చేస్తారు కదమ్మా ప్లేట్లు, మట్టి పాత్రలు ప్లేట్లు, ఆ ప్లేట్నైనా తెచ్చుకోండి. ఆ విధంగా పెట్టి అభిషేకము జరిపించిన తర్వాత పంచామృతాలతో తర్వాత నైవేద్యముగా బెల్లముతో చేసినటువంటి లడ్డు, జాంగిరి పెట్టొచ్చు, జిలేబీ పెట్టొచ్చు, బెల్లంతో చేసింది. సుగంధ ద్రవ్యాలు ఆ అమ్మవారికి తాంబూలముగా పచ్చకర్పూరము, ఇలాచి, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జువ్వాది ఇలాంటివి తాంబూలంగా పెట్టవచ్చు. తాంబూలంగా పూజ చేసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఇది పూజా విధానము. ఈ పూజా విధానంలో అభిషేకం అయిన తర్వాత చక్కగా గోమతి చక్రాల్ని కడుగుతారు కదమ్మా. అప్పుడు లక్ష్మీ అమ్మవారితో విగ్రహంతో సహా ఉన్నటువంటి గోమతి చక్రాలతో లక్ష్మీ అష్టోత్తరముతో కుంకుమ పూజ చేయండి అమ్మవారికి. గోమతి చక్రాలకి. అయితే మనం ఏం చేస్తామంటే ఈ అమ్మవారి లలితానామాలు చదివేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అని చదువుతాం కదమ్మా. ఆ విధంగానే ఓం ఐం హ్రీం శ్రీం ప్రకృత్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం వికృత్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం చంద్ర సహోదరియై నమః, ఓం ఐం హ్రీం శ్రీం సముద్ర తనయాయై నమః. ఇలా లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి. ఆ ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరాన్ని జత చేసి అష్టోత్తర పూజ చేయండి. చేసిన తర్వాత
ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 5 లేదా 6 మాలలు జపం చేయండి. మీకు ప్రేక్షకులకి డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది, ఏమాత్రం తప్పు కాకుండా. ఏమా మంత్రము అంటే దీని మంత్రము అనే దానికంటే కూడా కార్యసిద్ధికరమైనటువంటి మంత్రముగా చెప్పవచ్చు. లక్ష్మీ సిద్ధిని ప్రసాదించే మంత్రము. చాలామందికి బీజాక్షరాలు ఈ యొక్క ప్రసార మాధ్యమంగానే చెప్పకూడదు కదా అని అంటుంటారు, కానీ ఇవి శాబర మంత్రములు. అంటే గురుగారు శాబర మంత్రములు అని అంటే ఎవరైనా ఉపాసన చేయవచ్చు. అంటే ఏమీ తెలియని అజ్ఞాని కూడా ఈ శాబర మంత్రాలని చదవచ్చు. ఇక్కడ భక్తి ప్రపత్తులతో ముఖ్యమమ్మా. భక్త తిన్నప్ప కన్నప్ప ఏం చదువు వచ్చిందని చెప్పేసి ఈశ్వరుని ఆరాధించి మోక్షాన్ని పొందాడు, బోయవాడు కదా. కాబట్టి ఈ శాబర మంత్రముని ఉపాసించాడు. కాబట్టి ఇది చాలా అత్యంత శీఘ్రముగా ఈ కలియుగంలో సర్వ ఫలప్రదాయిని. ఏమా మంత్రము అనంటే ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ. ఈ విధంగా 5 లేదా 6 మాలలు ప్రతిరోజు మీరు పౌర్ణమి నుంచి మొదలుపెట్టి అమావాస్య వరకు చేయాలమ్మా. ఇప్పుడు ఈ యొక్క ఆషాఢ మాసంలో జూలై మాసంలో 21వ తారీఖు రోజున పౌర్ణమి, 5వ తారీఖు రోజున అమావాస్య. విశేషం ఏంటంటే పౌర్ణమికి ఆ రోజున ఉన్నటువంటిది సంబంధించి చూసుకుంటే గురు పౌర్ణమి అని అంటారు కదమ్మా. ఈ గురు పౌర్ణమి అంటే నవగ్రహాలలో గురువు దగ్గర ధనకారకుడు ఎవరై అంటే గురువు. ఈ గురువుకు సంబంధించినటువంటి పౌర్ణమి రోజున మనం ప్రారంభిస్తే మనం ధనం కోసమే కదా చేస్తుంది, లక్ష్మీ ప్రాప్తి కలగాలని. ఆ గురువు అనుగ్రహం కలుగుతుంది. గురువు అనుగ్రహం కలిగిందంటే డబ్బులు వచ్చినట్టే లెక్క. అమావాస్య రోజున ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆదివారము అమావాస్య, ఆ రోజు పుష్యమి నక్షత్రం అయింది. పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు? గురువే. అందుకనే పుష్యమి నక్షత్రానికి ప్రారంభమయ్యే శ్లోకం ఎలా ఉంటుందంటే నక్షత్రం యొక్క మంత్రము ఓం బృహస్పతి పరిపాతు పశ్చాత్. అంటే బృహస్పతి అధిదేవతగా ఉంటాడు పుష్యమి నక్షత్రానికి. శని నక్షత్రమే అది, కానీ ఆ నక్షత్రానికి అధిపతి బృహస్పతి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి ఉపాసనలు ఉన్నాయి. ఏ నక్షత్రాన్ని ఉపాసించడం ద్వారా మంచి కలుగుతుందనే విషయాన్ని కూడా కూలంకషంగా సిరీస్ రూపంలో మనం తెలుసుకుందామమ్మా. కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రం రోజున మీరు అమావాస్యతో ఎండ్ అయిపోతుంది. సోమవారం రోజున లక్ష్మీ అమ్మవారికి దేవాలయానికి దగ్గరలో ఉంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి ఆ గోమతి చక్రాన్ని ఆ లక్ష్మీ అమ్మవారి వీలైతే అవకాశం ఇస్తే ఆచార్యుల వారు ఆ లక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఒకసారి కుంకుమార్చన జరిపించండి లక్ష్మీ అష్టోత్తరంతో. ఇక మీ చేతిలో ఉన్నటువంటి ఎర్ర తామర పూల మాల ఆ అమ్మవారికి వేయండి. వేసి ఇంట్లో తెచ్చుకొని ఆ 8 గోమతి చక్రాలు వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపార స్థలంలో ఒక చిన్న ప్లేట్లో స్టీల్ కాకుండా ఇత్తడి రాగి లేదా మట్టి ప్లేట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆ యొక్క గోమతి చక్రాల దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి చక్కగా వాటిని ప్రతిరోజు తుడిచి 21 సార్లు చాలు, ఏం అవసరం లేదు. ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు విశేషముగా పౌర్ణమి, అష్టమి, బహుళ అష్టమి, శుక్ల అష్టమి, అమావాస్య ఈ 4 రోజుల్లో 108 సార్లు చేయండి. ప్రతిరోజు ఇంత చిన్న బెల్లం ముక్క మీరు నైవేద్యంగా పెట్టండి. ఇంట్లో అయితే గల్లాపెట్టులోనో లేకపోతే పూజా మందిరంలో కానీ ఈ చెప్పిన విధంగా అమావాస్య వరకు చేసి సోమవారం నుంచి చక్కగా మళ్ళీ మీ ఇంట్లో ప్రతిరోజు కూడా ఆ గోమతి చక్రాన్ని పెట్టుకొని ప్రతిరోజు గోమతి చక్రాన్ని తుడిచి చక్కగా మళ్ళీ ప్లేట్ పెట్టి ప్లేట్ని కడిగి మళ్ళీ ప్లేట్లో పెట్టి అక్కడ కొద్దిగా కుంకుమ పసుపు కుంకుమ చల్లి ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు చేయండి. చాలు, ఇంకా అంతకంటే ఇంకెక్కువ అవసరం లేదు. బెల్లం ముక్క ఇంట్లోనైనా నైవేద్యంగా పెట్టవచ్చు. చాలా మంది ఇంకా చెప్పాలి అని అంటే ఈ గోమతి చక్రము లక్ష్మీ స్వరూపం కాబట్టి చిన్నదైనటువంటి ముత్యమంత సైజులో ఉండే గోమతి చక్రాలు కూడా వెతికితే దొరుకుతాయి. దాన్ని ఉంగరంగా కూడా పెట్టుకోవచ్చు. చిటికన వేలుకి పెట్టి వ్యాపారస్తులైతే చిటికన వేలుకి, అలాగే ధనము కావాలనుకునే వాళ్ళు చూపుడు వేలికి లేదా ఉంగరం వేలికి, ఈ 3 వేళ్ళకి మధ్య వేలు తప్ప ఈ 3 వేళ్ళకి
మీరు ఉంగరంగా కూడా వెండిలో పెట్టుకోవచ్చు. ఎవరైనా ధరించవచ్చు. చిన్నది గోమతి చక్రం చాలా చిన్నగా దొరుకుతుంది. ఇవి చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది, ధనప్రాప్తి సకాలంలో కలుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, శనిదేవుని యొక్క నివారణ పూజలు, విద్యా వివాహం అనారోగ్యం సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు శ్రీకాళహస్తిలో జరిపించడం జరుగుతుంది. కేవలం 1500 రూపాయల రుసుముకి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, పౌర్ణమి రోజు మొదలుపెట్టి అమావాస్య వరకు పూజ చేయమన్నారు కదా, సమయం గురుగారు ఏ సమయంలో చేయాలి పూజ? ఉదయం సాయంత్రం 2 సార్లు చేయాల్సి ఉంటుందా, ఒక్కసారైనా? భక్తి శ్రద్ధ ఉంటే ఉదయం సాయంత్రం 2 సార్లు చేస్తే విశేషమమ్మా. లేదు కనీసము ఏదైనా కానీ ఇక్కడ మీకు వెసులుబాటు. ఈ రోజుల్లో పిల్లల్ని బయటికి పంపించడం, భర్తకి క్యారేజీలు కట్టడం, ఇవన్నీ ఆడవాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వ్యాపారస్తులైతే సాయం సంధ్యా సమయంలో చేస్తే చాలా విశేషం. ఇల్లంతా సాయం సంధ్యా సమయంలో చేస్తే ఎందుకనంటే సూర్యాస్తమయం కంటే ముందే మనం ఇంట్లో కలాపి చిప్పుకుంటున్నాం కదా, అంతా కూడా తుడుచుకుంటాం కదా, శుభ్రపరచుకుంటాం కదా, అప్పుడు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో లక్ష్మి యొక్క ప్రసన్నాన్ని పొందే విధంగా సాయంత్రం పూట చేస్తే విశేషం. ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక మర్మ రహస్యము మన ప్రేక్షకుల కోసం తెలియచేస్తానమ్మా. అమ్మవారు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందనంటే సాయం సంధ్యా సమయంలో నవ్వుతూ ఉంటుంది. ఇది 100కి 100%, 1000% నేను గ్యారంటీ ఇస్తాను. మీరు టెస్ట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఉదయం పూట మీరు ఏదైనా ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఉదయం పూట అమ్మవారికి తదేకముగా చూసి నమస్కారం చేసుకోండి. అమ్మవారి రూపాన్ని మైండ్లో పెట్టుకోండి. అదే రోజు మళ్ళీ ఖాళీ సమయం చూసుకొని సాయంత్రం 6 తర్వాత మళ్ళీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఆ అమ్మవారి ముఖంలో నవ్వుతూ కనిపిస్తుంది. ఉదయమేమో ఆగ్రహంగా కనిపించిన అమ్మవారు సాయంత్రం కల్లి వచ్చేసరికి నవ్వుతూ కనిపిస్తుంది. అంటే సంధ్యా సమయంలో అమ్మవారికి చాలా ప్రీతికరం. ఎందుకంటే ఈ లోకాన్ని పట్టి పీడించేటువంటి రాక్షసులని, శుంభ నిశుంభులు దుర్గములు అనేటువంటి రాక్షసులని సంహరించి సూర్యాస్తమయం లోపల సంహరించి సంతోషపడుతున్నటువంటి సందర్భంగా ఉన్నటువంటి అమ్మవారు. కాబట్టి సంధ్యా సమయంలో ఆ అమ్మవారు అసలు చెప్పలనవి కానటువంటి అందమైనటువంటి నవ్వు ముఖంతో కనబడుతుంది. ఏ అమ్మవారైనా, ఏ దేవాలయమైనా కానీ ఇది. కాబట్టి సంధ్యా సమయంలో చేస్తే ఎక్కువ విశేష ఫలితం వస్తుందమ్మా. నిజంగా చాలా మంచి పరిహారం గురుగారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడేది ఆర్థిక పరంగా, డబ్బు నిలవట్లేదు, అసలు అనుకున్న ధనం చేతికి రావట్లేదు, ఇలాంటి ఇబ్బందులే ఎక్కువగా చూస్తున్నాం గురుగారు. చాలా అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి నిజంగా ప్రేక్షకులందరి కోసం ఒక మంచి పరిహారాన్ని అయితే తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ఇంతకన్నా విశేషంగా ఏంటంటే అమ్మా, ఈ రోజున మార్వాడీలు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, అంత డబ్బు ఉంటుందనంటే కారణం ఈ తంత్ర పరిహారం మార్వాడీలు చేయడం వల్ల. మార్వాడి బిజినెస్ సీక్రెట్ అంతేనమ్మా. వాళ్ళు ఈ తంత్ర పరిహారాన్ని చాలా చక్కగా చేస్తారమ్మా. కాబట్టి ఇంతటి మంచి విషయాన్ని చక్కగా అందరికీ తెలియచేయాలి, అందరూ బాగుపడాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేశాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని లైక్ చేసుకొని పెట్టుకోండి. మీకు సందేహం వచ్చినప్పుడల్లా మళ్ళీ ఈ వీడియోని చూస్తే అన్ని సందేహాలు మీకు తీరిపోతాయని చెప్పవచ్చమ్మా. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. తవ్వుతూనే శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి